అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, 'చాణక్య నీతి సూత్రాలు' అనే పుస్తకంలో నుంచి చేస్తున్నాను. అందులో ఇక్కడ ఒక లైన్ ఇవ్వబడిందండి. అదేంటంటే, అవరోధాలు వస్తే మూర్ఖులు దోషం ఎంచడానికి పూనుకుంటారు. అంటే ఆహ్, ఇప్పుడు ఏదైనా ఒక పనిని మనము చేయాలని నిర్ణయించుకున్నామనుకోండి, ఆ పని గురించిన పూర్తి వివరాలు, ఆ పని గురించిన పూర్తి అవగాహన తెలుసుకొని చేస్తాము. లేదంటే కొంతకాలం ఎవరి దగ్గరైనా గురువుల దగ్గర లేదంటే ఆ పని ఇంతకు ముందే మొదలుపెట్టిన వాళ్ళ దగ్గర కొంతకాలము ఏదైనా శిష్యరికం కానీ, లేదంటే అవగాహన కోసం కొంతకాలం వాళ్ళ దగ్గర పని చేసి అప్పుడు మొదలుపెడతాం. ఏదైనా పని కానీ, ఏదైనా వ్యాపారం కానీ అనుకుంటే గనక. లేదంటే చిన్నగా, చాలా చిన్నగా మొదలుపెట్టి కొద్ది కొద్దిగా ముందుకు వెళతాము. లాభం కోసమో, లేదంటే ఇంక దేనికోసమో ఆశించకుండా పని జరుగుతూ ఉంది అని నిదానంగా చేసుకుంటూ వెళ్తాము. అలా కాకుండా కానీ కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. అలా కాకుండా ఇప్పుడు ప్రతి పని మొదలుపెట్టగానే ఆహ్, విజయవంతం కావాలని లేదు. లేదంటే ఒక వ్యాపారం అయితే లాభాలు రావాలని లేదు. అలాగా రకరకాలు ఉంటూ ఉంటాయి. పరిస్థితులొస్తూ ఉంటాయి. మార్కెట్ రేట్‌ని బట్టి, మార్కెట్‌లో ఉండే ఒక అప్ అండ్ డౌన్స్‌ని బట్టి ఉంటూ ఉంటాయి. లేదంటే ఒక పని ఉంటే దాని ఆహ్, ఆటుపోట్లను బట్టి ఆధారపడి ఉంటుంది ఏదైనా గాని కదా! కానీ మూర్ఖులు ఉంటారంటండి. వాళ్ళు ఎలా ఉంటారంటే గనక అవరోధాలు వస్తే దాని తాలూకు దోషాన్ని ఎత్తి చూపించాలని అనుకుంటారట. లేదంటే ఎవరి మీదైనా తోసేయాలని అనుకుంటారట. అట్లాగా చేసేవాళ్ళు ఎంతవరకు ఉంటారు అంటే గనక మూర్ఖత్వంగా వెళ్ళకూడదని ఇక్కడ చెప్పబడిందండి. అవరోధాలంటే ఏదైనా పని ఉన్నప్పుడు అవరోధాలు రాకుండా ఉండవు కదా! ఆ అవరోధాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలే తప్ప, మూర్ఖత్వంతో దానిలో వచ్చే దోషాలని వేరే వాళ్ళ మీదకి తోసేయడం కానీ, లేదంటే ఆహ్, ఈ పని ఇలా జరగకపోయుంటే నేను గెలిచేవాడినేమో అనేలాంటి దోషాన్ని ఎత్తి చూపించడం చేయకూడదు. వీలైతే దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. అసలా దోషం ఎక్కడ వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలే తప్ప, దాన్ని ఎదుటి వాళ్ళ మీద తోసేయడమో, లేదంటే దాన్ని ఏదైనా గాని ఎక్కువ చేసి చూపించడం లాంటి పని